హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ కోసం హెల్తీగా 2 రకాల శనగలతో చాట్ రెసిపీని సింపుల్‌గా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు కాబూలి శనగలు, 1 కప్పు మంచి శనగలను తీసుకొని వీటిని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ శనగలను ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా ఆవిరికి ఉడికించుకుంటున్నాను. వీటిని స్టీమ్ చేయటం కోసం అడుగున గిన్నెలో వాటర్ పెట్టుకొని పైన హోల్స్ ఉన్న గిన్నెలో నానబెట్టుకున్న శనగలు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి వీటిని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికిన వాటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని మనం స్టీమ్ చేసి పెట్టుకున్న శనగలు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవటమే. మసాలా అంతా శనగలు పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, అరచెక్క నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవటమే. అంతే, వేడివేడి చనా చాట్ రెడీ. వీటిని పిల్లలకు స్నాక్స్ కోసమే కాదు, డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళకు, పిల్లలకు ఇలా హెల్దీగా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.